బ్యాక్ టు లైవ్ షో. ఏసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర కామెంట్స్ చేశారు ప్రధాని మోదీ మీద. నల్లధనాన్ని అంతం చేయడానికి, అవినీతిని అంతం చేయడానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇందులో మోదీ వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారని ఇప్పటివరకు ఎవరూ చేయని ఒక తీవ్రమైన విమర్శ చేశారు. దానికి సంబంధించి ఆధారాలన్నీ కూడా పూర్తిగా నా దగ్గర ఉన్నాయి. అందుకే నేనంటే ప్రధాని భయపడుతున్నారు, సభలో నన్ను మాట్లాడనివ్వకపోవడానికి కూడా కారణం అదే అంటే, సరే విలేకరులు మరి ఏమిటి ఆధారాలు చెప్పండి అంటే, అవన్నీ పార్లమెంట్ ముందే బయటపెడతామని చెప్పారు. కానీ కేజ్రీవాల్ కూడా మీరు ఎందుకు బయట పెట్టట్లేదని రాహుల్ని కూడా ప్రశ్నించిన సందర్భం. మరి ఇంత పెద్ద విమర్శ ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా అవినీతికి పాల్పడితే ఆధారాలు బయటపడడానికి ఇబ్బంది ఏంటి? నిజంగానే రాహుల్ గాంధీ అంటే మోడీ భయపడుతున్నారు? దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇక 36 రోజులు అవుతున్నా కూడా ఎక్కడ బ్యాంకుల దగ్గర క్యూలు గానీ, ఏటీఎంలో డబ్బులు గానీ కనిపించట్లేదు, బ్యాంకుల దగ్గర క్యూలు తగ్గట్లేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఇంత ఘోరమైన వైఫల్యాన్ని మరి బీజేపీ ఒప్పుకుంటుందా లేదో చూద్దాం. ఇక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం, దాని అమలు తీరు పట్ల. ఇంకా దీనికి సంబంధించి అనేక అంశాలు మాట్లాడదాం. ఇవాళ మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు కొల్లి మాధవ్ గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, జుప్పూడి ప్రభాకర్ గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్, కొద్దిసేపట్లో మిగతా నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్ మాధవ్ గారు, రాహుల్ గాంధీ కామెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఇన్ని రోజులు అవుతున్న 36 రోజులు ప్రజల వ్యతలు తీరలేదు, ఒప్పుకుంటారా ముందు ఆ పాయింట్? రెండోది ఏంటంటే, విష్ణుకుమార్ రాజు గారు మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, ఆయన తీవ్రమైన విమర్శ చేశారు. అసహనం, గతంలో ముఖ్యమంత్రి గారు అసహనం వ్యక్తం చేశారు, ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సో మీ పార్టీ నాయకులకి అసహనం ఉంటే మరి మిగతా వాళ్ళకి అసహనం ఉండడం పెద్ద ఇబ్బంది లేదు. అక్కడ అసహనం అంటానికి లేదండి. ఆయన అన్నది ఏంటి అని అంటే, డెసిషన్ గురించి ఎవరు అంటే తీసుకున్న నిర్ణయం గురించి ఎవరు ఏమీ అనట్లేదు. నోట్ల కొరతతో సహనం పోయింది అన్నాడు. నోట్ల కొరత డెఫినెట్ గా ఉంది, లేదు అని అనట్లేదు. కానీ దాన్ని పూడ్చుతున్నారు, మీరు చూస్తున్నారు రాను రాను నోట్స్ ఎలా సర్క్యులేషన్ పెరుగుతుంది అనేది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూసుకోవాల్సింది, ఇవాళ నోట్ల కొరత ఇంకా ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి అని అంటే కరప్షన్ ఇన్ ద బ్యాంకింగ్ లెవెల్. బ్యాంకింగ్ సిస్టమ్స్ లో ఉన్న కరప్షన్తో నోట్స్ ఎలా డైవర్ట్ అవుతున్నాయి అనేది మనం చూసుకుంటే, ఎక్కడెక్కడ పట్టుబడుతున్నాయో డబ్బులు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్, ఎవరెవరిపైన యాక్షన్. అదే గోల్డ్ కూడా మీరు చూసుకుంటే 100 కిలోల గోల్డ్ వస్తుంది బయటికి. అట్ ద సేమ్ టైం అమౌంట్స్ కూడా కొత్త కరెన్సీ నోట్సే బయటకు వస్తున్నాయి. సో ఇదేంటంటే, ఈ కరప్షన్ ఎక్కడైతే ఈ కరప్షన్ సిస్టమ్ లో బాగా ఇమిడిపోయిందో ఇన్ని సంవత్సరాల నుంచి, ఆ కరప్షన్ వల్ల ఈ నోట్స్ అన్ని పక్కదారి పట్టి, అందుకని నార్మల్ కామన్ మ్యాన్ లైఫ్ లోకి ఇంకా నోట్స్ రాక కొన్ని ఇబ్బందులు డెఫినెట్ గా ఉన్నాయి. కాకపోతే మనం చూసుకుంటే మన ఆర్బీఐ గవర్నర్ గారు కానీ, నిన్న ప్రధానమంత్రి గారు చేసిన సమీక్షలో కానీ, ఇంకా మనకి చిల్లర కూడా ఇంకా అంటే చిన్న కరెన్సీ నోట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. 25th నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా కేవలం బీజేపీ నాయకుల మాటల్లో మాత్రమే కొంత ఏదో అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేదని ఎక్కడ చెప్పిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే హైదరాబాద్ ఏటీఎం లో క్యాష్ లేని పరిస్థితి మీకు తెలియదు. దాదాపు 95 నుంచి 96% ఏటీఎంలు పనిచేయట్లేదు. ఇక బ్యాంకుల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వాట్సాప్ లో షేర్ అవుతున్న వీడియోలు చూస్తే మీకు వాట్సాప్ లో వచ్చినాయి అని మనం నమ్మటానికి లేదండి. వాట్సాప్ లో ఉప్పు గురించి చెప్పారు, దాన్ని 700 చేశారు. అందుకని వాట్సాప్ కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని సృష్టించినవి ఉంటాయి. వాళ్ళు బంగారం గురించి ఎన్ని సృష్టించారు? అసలు బంగారం మన దగ్గర 1 గ్రాము ఉన్న లెక్క చెప్పాలి, లేకపోతే లాక్కెళ్తారు అని ఎన్ని వద్దంతా సృష్టించారు. ఇవాళ మీరు గమనించి చూస్తే, ఇవాళ తీసుకున్న డెసిషన్ ప్రకారం చూస్తే ఎన్ని కిలోల బంగారాలు 8th తర్వాత కొన్నారు. మన హైదరాబాద్ లోనే ఒక జ్యువెలరీ షాప్ లో ఒక 50 వచ్చిన కస్టమర్స్ 50 మంది, కానీ బిజినెస్ జరిగింది కోట్లలో జరిగింది. ఎన్నో వేల టన్నుల బంగారాలు అమ్ముతున్నారు. సో డెఫినెట్ గా అన్ని బయటపడతాయి. ఇవాళ మీరు అంటున్నారు ఏది నోట్స్ గురించి అంటే ఏటీఎంస్ పని చేయట్లేదు ఇవన్నీ. ఏటీఎంస్ డెఫినెట్ గా పని చేస్తున్నాయి, క్రంచ్ ఉంది, లేదు అని అన్నట్ల. బీజేపీ వాళ్ళు ఒక్కటే దీన్ని సమర్థిస్తున్నారా అంటే కాదు, ప్రజలు కూడా సమర్థించారు ఈ డెసిషన్ ని. ఇబ్బందులు లేవు అని బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఎవరు అనలేదండి. ప్రతి ఒక్కళ్ళు మేము ఒప్పుకుంటాం. డెఫినెట్ గా మనం ఒక డెసిషన్, ఒక హిస్టారిక్ డెసిషన్ ఏంటి అని అంటే, రానున్న రోజుల్లో మంచి జరుగుతుంది, ఈ మంచి కోసం ఈ కష్టం తప్పదు అని తెలుసు. అంటే ఇప్పుడు ఈజీగా జరుగుతుంది, అసలు ఎవరు కష్టపడకుండా జరగాలి అనుకుంటే ఆ డెసిషన్ తీసుకుంటాం. ఎందుకు ఒకళ్ళు ఇబ్బంది పడాలని ఎందుకు అనుకుంటారు ప్రధానమంత్రి గారు? ఇవాళ మనం చూసుకుంటే గ్యాస్ చూసుకోండి, ఆయన ప్రతి ఒక్కళ్ళు ఏంటి కష్టపడకూడదు, పొయ్యిలు పెట్టుకుని ఆ పొగతో ఊదుకుంటా కష్టపడుతున్నారు అని చెప్పే కదా ఇవాళ ఆయన ఒక పిలుపిచ్చి, మీరందరూ మీ సబ్సిడీని వదులుకోండి, లేని వాళ్ళకి గ్యాస్ ఇద్దాను అంటే, ఆడవాళ్ళు ఇబ్బంది పడటం కూడా ఆయనకి ఇష్టం లేదు. సో నార్మల్ కామన్ పర్సన్ ఇబ్బంది పడటం ఇష్టం లేని మనిషి ఇవాళ జనాలు కొన్ని ఇబ్బందులు తప్పవు అని తెలిసినా కూడా తీసుకోవాల్సిన డెసిషన్ ఎందుకు, రానున్న ఫ్యూచర్ లో మంచి రోజులు వస్తాయని.
ఇంప్లిమెంటేషన్ లో ఇంకా కొన్ని మార్పులు చేయాల్సిన డెఫినెట్ గా అవసరాలు ఉన్నాయి. దీనికి ప్రతిపక్షాలు కూడా అండి, ఇప్పుడు మనం ప్రతి రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ ముఖ్యమంత్రులు కొంచెం సహకరిస్తున్నారు. ఎందుకంటే దే వెల్కమ్ ద డెసిషన్. మిగిలిన పార్టీస్ ఏదైతే ప్రతిపక్షాలు వేరే రాష్ట్రాల్లో పవర్ లో ఉన్నారో వాళ్ళు కూడా డెసిషన్ మంచిదే అన్నారు. డెసిషన్ మంచిదే అన్నప్పుడు మనందరం అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం చూసేది పబ్లిక్ వెల్ఫేర్, కామన్ మ్యాన్ వెల్ఫేర్ అన్నప్పుడు మీరు ఎందుకు ముందుకొచ్చి మీరు మీ చెప్పట్లేదు? ఇది మీ ప్రతిపాదన చెప్పాలి కదా, ఇలా చేద్దాం ఇలా చేద్దాం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చూస్తే ఇప్పటికే ముఖ్యమంత్రి 1-2 సార్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇన్ని రోజులు సమస్యకు పరిష్కారం లేకుండా ఉన్న పెద్ద సమస్యను కూడా వ్యాఖ్యానించారు. మీరు అడిగినంత కరెన్సీ కూడా రావట్లేదు. వాళ్ళు ఏదో 200 కోట్లు 300 కోట్లు విలువైన కరెన్సీ ఏదో రాబోతోంది ఆంధ్రప్రదేశ్ కి. మరి ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? మరి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ తో ఏకీపిస్తున్నారా లేదా? సహనం కోల్పోయినట్టు విష్ణుకుమార్ రాజు గారు కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడే మనిషి. ఇంగ్లీష్ లో మిగతా బీజేపీ నాయకుల్లా కాదంటారా? అంటే ఈయనైతే నాకు మిగతా వాళ్ళు ఎలా మాట్లాడుతారు తర్వాత చర్చిద్దాం. ఇంగ్లీష్ లో చిన్న ప్రావర్బ్ ఉంది, an ounce of practice is greater than a ton of theory అని. సో డెసిషన్ మంచిదే ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్ గా ఏంటనేది ఉదయం నుంచి సాయంత్రం దాకా పనికి వెళ్తే సాయంత్రానికి కూలీ ఎక్స్పెక్ట్ చేస్తారు. 4 రోజులు ఉద్యోగం చేసిన వ్యక్తి 1వ తేదీ నాడు శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎండ్ రిజల్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మేడం గారు చెప్పినట్టు మోడీ గారు ప్రపంచమంతా తిరిగినటువంటి ఏకైక ప్రధానిగా అతి తక్కువ కాలంలో 34 దేశాలు 38 దేశాలు తిరిగారు. అక్కడంతా కూడా ఈ మిషన్స్, నగదు రహితం, కార్డులు ఇవన్నీ కనపడుతుంది. నో మనీ, చేతిలో డబ్బులు కనపడవు. సో దాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనతో వచ్చాడు. వీ వెల్కమ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం ఎందుకు ప్రదర్శించారు దీని మీద కొంత. అంటే ఇంతకాలం జటిలంగా ఉండే సమస్య భారతదేశంలో ఎప్పుడు కనపడలేదు. హ్యాండిల్ చేసినప్పుడు కూడా, హ్యాండిల్ చేయకపోతే అది వేరు. హ్యాండిల్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య అలా కనపడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అసహనమే ఉంటుంది. దానికి విష్ణుకుమార్ రాజు గారు అన్నది మా ముఖ్యమంత్రి గారు ఒక 10 రోజుల్లోనో 11 రోజుల్లో అన్న విషయం ఈ రోజు ఆయన 34 రోజుల తర్వాత అంటున్నాడు. సో విషయం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా చూడాల్సిన 2 అంశాలు ఉన్నాయి ఋషి గారు, మీకు తెలియదు కాదు. ప్రధానమంత్రి లెవెల్లో ప్రపంచం ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పనిచేసినప్పుడు భారతదేశం లాంటి దేశానికి ఈ డెసిషన్ పనికి వస్తుందా లేదా? మీరు గతంలో, అంటే ఇక్కడ ఇది కంపారిజన్ కరెక్ట్గా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, యుఎస్ఎస్ఆర్ యునైటెడ్గా ఉన్నప్పుడు అక్కడ ఒక డెసిషన్ వచ్చింది, గోర్బచేవ్ డెసిషన్. ఆ దేశం పోయింది, అదేమీ సరిగా లేదు. సో భారతదేశానికి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు చేయాలనే ఆలోచనని ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆలోచించాల్సిన, ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతున్న నేపథ్యం. ఈరోజు మనం బ్యాంకుల మీద దోషేద్దామా, లేకపోతే ఆఫీసర్స్ మీద దోషేద్దామా? వాట్ అబౌట్ పొలిటికల్ ఫీల్డ్లో కరప్షన్ లేదా? అసలు మీరు చేయాలనుకున్న కరప్షన్, నిలుపుదల చేయాలన్న కరప్షన్ ఎక్కడ? రాజకీయ వ్యవస్థలో. ఈరోజు పార్లమెంట్ను వదిలేసి ప్రధానమంత్రిను ఒకవైపును, ప్రతిపక్ష నాయకుడు ఇంకొక వైపు, అది వదిలేసి ఎక్కడో బహిరంగ సభల్లోకి వెళ్ళి పార్లమెంట్ మీరు ఏమన్నారు? దేవాలయం అన్నారు. ఈ దేవాలయంలో అడుగు పెట్టడం రిప్రజెంట్ చేసేదంతా ఎక్కడే కదా, ప్రజలకు సంబంధించి డెసిషన్స్ తీసుకోవాల్సి. డెసిషన్ ఎక్కడ తీసుకుంటారు? చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు చర్చించుకుంటూ పోతా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ అయ్యుండి తను అన్న మాటలకి ఖచ్చితంగా తన సాహసమైనటువంటి పరిశీలన చేసుకోవాలంటారు ఎవరైనా సరే. అంటే ఆయన అన్న మాట ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ ది కామన్ పీపుల్. అక్కడ ఉన్నటువంటి బస్తీల్లో ఉండేవాళ్ళు ఎవడండి, ఉన్నవాడు ఎవడు కూడా అందరూ కార్డులే వాడుతూ ఉన్నారు. నేను ఐ టెల్ యూ, 1 year బ్యాక్ నాకు ఒక ఎన్ఆర్ఐ ఫారెన్ ఉంటే ఒక 10,000 రూపాయలు అవసరం అయితే మేము ఇద్దరు ట్రావెల్ చేస్తున్నాం. నేను అడిగాను, 10,000 కావాలి నాకు, అది అర్జెంట్ కంటే. ఈ సెడ్ వెరీ క్లియర్లీ, జుబ్బుడు గారు మీకు తెలియదా, నేను గత 5 సంవత్సరాల నుంచి మనీ క్యారీ చేయను, నా దగ్గర కార్డ్సే ఉంటాయి అన్నాడు. అంటే కార్డ్స్ క్యారీ చేసే బ్యాచ్ ఒకటి ఉంది, కానీ డబ్బులు రోజు 10 రూపాయలు చిల్లర డబ్బులు భిక్ష పడితే ఒక 10 రూపాయలు వేయటానికి మనసుండి ఆ డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉన్నారండి. సో చిల్లర నీ దగ్గర లేకుండా, డబ్బులు నీ దగ్గర లేకుండా, సో ఈ సమాజాన్ని కట్టడి చేయాలనుకుంటే దీన్ని స్లోగా తీసుకోవాల్సిన ఒక డెసిషన్. అందుకే విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ విఫలం అవుతున్నాము అనేదాన్ని. ఒకవేళ బీజేపీలో ఆయన ఎవరైనా తప్పు పట్టొచ్చాము, బట్ ప్రాక్టికల్ గా సైంటిఫిక్ గా చూస్తే వాట్ ఈ సేస్ ఇస్ తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చేసింది కదా, మీరు వ్యక్తిగతంగా ఏం అభిప్రాయపడుతున్నారు? కాదు, పార్టీ వెల్కమ్ చేసింది. ఈ డెసిషన్ మంచిదే, బట్ ఎలా జరగాలి? ప్రాక్టికాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రిషి గారు, ప్రధానమంత్రి గారు ప్రాక్టికాలిటీ మిస్ అయ్యారు, ఖచ్చితంగా 100% మిస్ అయ్యారు. 50 రోజులు టైం ఎందుకు అడిగారు? ఆయన ఒక 50 రోజులు టైం ఇవ్వండి. ఆయన ఎక్కడి నుంచో వచ్చేసి గోవాలో బహిరంగ సభ పెట్టుకుని గోవా నుంచి ఒక ఫెరోషియస్ నమ్మకం లేదు, 36 రోజులు అయిపోయింది, 36 ఆయన డెసిషన్ మంచిదని ఆయన భావించుండొచ్చు. సో దానికి కాంట్రీగా వచ్చినటువంటి ఈ రోజు రాహుల్ గాంధీ గారు, నేను పార్లమెంట్ లో మాట్లాడితే భూకంపం వస్తున్నాడు, అది నార్త్ ఇండియన్
ఏరియా అయి ఉండొచ్చేమో, లేకపోతే 7 సిస్టర్స్ అరుణాచల్ ప్రదేశ్ లేకపోతే భూటాన్ సిక్కిం ఇవన్నీ కలిసి ఉండొచ్చేమో, పక్కన భూకంపాలు మామూలుగా వస్తుంటాయి. కానీ నువ్వు మాట్లాడు బాబు, నువ్వు మాట్లాడకుండా భూకంపం వస్తుందని నువ్వు పార్లమెంట్ ఉండేది నువ్వు మాట్లాడటానికి. బహిరంగ సభలో బ్రహ్మాండంగా మాట్లాడే మోడీ గారు దీనిలో మాట్లాడకుండా బయటికి పోయి మాట్లాడటం, మీరు పార్లమెంట్ ఎందుకు వదిలేశారు? డి యాంటీ ఫర్ పార్లమెంటరీ సిస్టమ్ ఎన్నిక చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు పోయి సమావేశాలు పెట్టుకుని ఇవి శీతాకాల సమావేశాలు కాదు, విఫల సమావేశాలాగా తయారు చేశారు మీరిద్దరు కూడా. ఈ రోజు వరకు మీరు పార్లమెంట్ లో దీన్ని చర్చించగలిగారా? ఎంతమంది ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు? 44 మంది తిప్పి తంతే 44 మంది వాళ్ళు సభను జరగనివ్వట్లేదంటే మీరు ఎందుకు వందల కొద్ది అక్కడ ఉన్నారు? మీరు టన్నుల కొద్ది ఎందుకున్నారు? ప్రజా సమస్యలు చర్చించాలనుకుంటే రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మీద కొద్దిసేపట్లో మాట్లాడదాం కాంగ్రెస్ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత. కానీ నిన్న పార్లమెంటు ఇన్నాళ్లు జరుగుతున్న తీరు, ముఖ్యంగా నిన్న పక్కదారి పట్టిన తీరు, అవినీతి ఆరోపణలు అగస్టా నుంచి లేకపోతే రిజిజు కుంభకోణం వైపు పక్కదారి పట్టిన తీరు, నిన్న అసహనం వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యల గురించి విశ్లేషించారు. అంటే మొదట్లోనే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా దీని మీద అసంతృప్తి, అమలు బాగాలేదని స్పష్టంగా చెప్పున్నారు. ఎందుకంటే ప్రతిదానికి సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళు ఎక్కువగా ముందుకు తెస్తుంటారు కదా సమస్య వచ్చినప్పుడు. ఆయనే ఇది ఘోర వైఫల్యం అన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు చెప్పారు. అందుకని చాలా మంది ఈ జాబితా చాలా పెద్దది. మనం ఈ జాబితా చెప్పిన ప్రతిసారి వాళ్ళు నితీష్ కుమార్ మెచ్చుకున్నాడు, ఇంకోటి మెచ్చుకున్నాడు. ఎవరో ఎందుకు మోడీ గారే జపాన్ లో 2వ రోజు జపాన్ లో మోడీ గారే 2వ రోజు మాట్లాడుతూ సునామీ వస్తే సునామీతో పోల్చారు. చంద్రబాబు గారు జాతీయ విపత్తుతో పోల్చారు. అంటే ఆయన అంతర్జాతీయ విపత్తుతో పోలిస్తే ఈయన జాతీయ విపత్తుతో పోల్చారు. కాబట్టి ఒక నిర్ణయం మంచిదా చెడ్డదా అన్నది దాన్ని మీరు ఏ విధంగా అమలే నిర్ణయం. అంటే మనిషి మంచోడే కానీ మందు వేసుకుంటాడు, మనిషి మంచోడే కానీ మర్డర్ చేశాడు, మనిషి మంచోడే, ఇది అర్థం లేని విషయం. ఒక నిర్ణయం అంటేనే దానికి సంబంధించిన ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా మీరు చేస్తే అది నిర్ణయం. అందులోనూ భారతదేశం లాంటి విశాలమైన దేశంలో సర్వాధికారాలు ఉండి వ్యక్తిగత బాధ్యతతో మీరు చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా మీరు చేసి ఉండాల్సింది. అది మీరు చేయలేదు కాబట్టి రోజు పొద్దున్నే పేపర్లో ఈరోజు కొత్తగా నిర్ణయం ఏమొచ్చింది, పరిమితి ఎంత పెంచారు, గడువు ఎంత తగ్గించారు, ఈ రోజు నుంచి ఉదాహరణకు 500 నోట్లు రద్దయిపోతున్నాయి. ఏ శాంక్షన్తో మీరు చేశారు? చట్టబద్ధం పక్కన పెట్టండి. ప్రధానమంత్రి మాటల ప్రకారం ప్రధానమంత్రి మింగుతున్నారు కదా. డిసెంబర్ 30 వరకు ఉన్నదాన్ని 15 వరకు. అంటే ఈ దేశంలో శాసనం అనేది అసలు ఏమీ లేదా? ఆర్బీఐ చట్టం ప్రకారం చేశారంటే ఆర్బీఐ సెక్షన్ 27 ప్రకారం ఇది చట్టబద్ధం కాదు. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర లైబిలిటీ మిగిలిన ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదంటున్నారు. జనతా ప్రభుత్వం చేసిన చట్టంలో అయినా సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ప్రకారం సోర్స్ లేకుండా అక్కడ నమోదు చేయకూడదు, డిపాజిట్ చేయకూడదు. అలాగే ట్రాన్స్ఫరబుల్ కాదని వాళ్ళు 2 క్లాజులు పెట్టారు. మీరు 2 క్లాజులు అంటే లోపభూయిష్టంగా మీరు అమలు చేశారు. ఎవరో పక్కదో పట్టించడం ఎందుకంటే ప్రభుత్వమే కదా పక్కదో పట్టించింది. నల్ల డబ్బు అరికడతాము, నకిలీ నోట్లు అరికడతాము, టెర్రరిజాన్ని అరికడతాము, అవినీతిని అరికడతాము అన్న వాళ్ళు ఆ 4 పక్కన పెట్టి పంచప్రాణాలాగా ఇప్పుడు 5వ తీసి క్యాష్ లెస్ నగదు రహితం. అంటే ప్రజలందరికీ నగదు రహితం మీరు చేసేసారు. ఎందుకంటే నోట్లు ముద్రించడంలో విఫలమై ఎట్లాగో నగదు రహితం అయ్యారు కాబట్టి ఇప్పుడు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం అంటున్నారు. వారు చెప్పారు 10 నా దగ్గర కూడా 3 కార్డులు ఉన్నాయి. ఒక దాంట్లో 500 ఉంటుంది, ఒక దాంట్లో ఇంకోటి ఉంటుంది. ఆ పరిమితికి మించితే కుదరదు. ఎవరి దగ్గర కార్డులు ఉంటాయంటే ఎవరి దగ్గర నగదు ఉంటుందో, ఎవరి దగ్గర పుష్కలంగా పొంగి వాళ్ళ దగ్గర ఎక్కువ కార్డులు ఉంటాయి. కానీ బీదా బిక్కి దగ్గర కార్డులే ఉంటాయి. చెక్ బుక్లు ఎన్ని ఉంటాయో ఉంది, సంతకం చేస్తే డబ్బులు ఇచ్చేవాడు కావాలి కదా మామూలుగానే. కాబట్టి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనేది ఆఫ్ షాట్ ఆఫ్ ది ఫెయిల్యూర్, టెరిబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి ఏం చెప్పినా జాతీయ విపత్తు అన్నారు, తర్వాత ఇది నిష్ఫలమైందన్నారు. ముఖ్యమంత్రులు కూడా నగదు రహితం వైపే నిష్ఫలమయ్యాము అంటూనే ఆ కమిటీకి ఆయన అధ్యక్షుడు, మనం ఆ రోజు చర్చించాం, ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు. అంటే ఈ దేశం ఒక వైరుధ్య భరితంగా నాడు చంద్రశేఖరరావు గారు ఏమో దిక్కుమాలిందన్నారు, అదే దిక్కు చూపిస్తుందని ఆ దిక్కు ఇంకా వేగంగా ఇదిగో మేము ఫలానా చోట నగదు, మీరు ఒక ఊరినో ఒక పేట ఇప్పుడు ఇబ్రహీంపూర్ లో కూడా వాళ్ళందరూ మాకేమి తెలియట్లేదు. ఇప్పుడైన ఉదాహరణలతో మనకు కనిపిస్తున్నాయి. వైఫల్యాల జాబితా అవసరం లేదు. టెర్రరిజం అన్నారు, టెర్రరిస్ట్ దాడి జరిగిపోయింది. నకిలీ నోట్లు అన్నారు, మీ నోట్ రాకముందే నకిలీ నోట్లు వచ్చాయి. అవినీతి అన్నారు. గుజరాత్, కర్ణాటక, ఆఖరికి ఏడుకొండలవాడి సమక్షంలో కూడా కట్లు బయటపడ్డాయి. మాధవ్ గారు ఒక మాట అన్నారు, బ్యాంకర్లు తీవ్రమైన వైఫల్యము, అక్కడ అవినీతి వల్ల ఇదంతా మొత్తం బయట. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్
గారు చెప్పిన ప్రకారం 12.7 కోట్లు సంథింగ్ బ్యాంకులకు వచ్చింది. మీరు చెప్పిన లెక్కల్లో కూడా 15 లక్షల్లో ఇంత వస్తే 3 లక్షల కోట్లు, ఇప్పటికి 3 లక్షల కోట్లు తగ్గిపోయింది. 1,00,000 కోట్లు మాత్రమే ఉంది. అది కూడా చాలా వరకు వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు లోపభూయిష్టంగా పెట్టారు కాబట్టి. నాన్ ట్రాన్స్ఫరబుల్ అనే క్లాజ్ మీరు అందులో పెట్టలేదు కాబట్టి ఈ పరిస్థితి ఒకటి వస్తుంది. ఇక రెండవది ఆయనే చెప్పింది ఏంటంటే మేము 4 లక్షల కోట్లు ముద్రేసాము అని. 12 లక్షల కోట్లు మీరు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకొని మీరు 4 లక్షల కోట్లు ఇచ్చారంటే 8 లక్షల కోట్లు ఇక్కడ గణ్య ఉంది. విజ్ఞప్తి చేస్తున్నారు నోట్లు మాకు ఇవ్వండి బాబు, అవి కూడా ఇచ్చేయండి. కాబట్టి ఇప్పుడు ఎలా తీసుకొస్తారండి? ఒక నిమిషం, ఇప్పుడు మా డబ్బులు మేము తీసుకోవడానికి లేదు, సో సర్క్యులేషన్ లోకి ఎట్లా తీసుకొస్తారు? మళ్ళీ చివరి మాట నేను చెప్పేది, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అనేది సుప్రీంకోర్టులో కేసు వేసింది. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా ఒక డిపాజిటర్ తన డిపాజిట్ తను తీసుకోవడం మీద ఆంక్షలు పెట్టడానికి లేదు. అది నోట్ల రద్దు చట్టం కిందికి రాదు. అది అంటే ఇందులో 3-4 చట్టాలు కలగాపులుగా. అయితే ఇంకొక విషయం ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు ఫోర్బ్స్ 100 మంది జాబితా ప్రకటిస్తే అందులో 9వ స్థానంలో మోదీ గారు ఉన్నారు. ఈ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత వారికి మరింత ప్రజాదరణ లేకపోతే మరింత పేరు పెరిగింది. నోట్ల రద్దు యొక్క ఒక ప్రభావం ఏంటంటే మోడీ అనే వ్యక్తి అత్యంత శక్తివంతుడు ఈ దేశంలో. ప్రభుత్వంతో, పార్లమెంట్ తో, రాష్ట్రాలతో, ఎవరితో అంటే కేబినెట్ తో, ముఖ్యమంత్రులతో నిమిత్తం లేకుండా ఆయన అనుకున్న నిర్ణయం తీసుకోగలరు. రోజుకు ఒక విధంగా దాన్ని మార్చుకోగలరు. కానీ దాని మీద అధికారికంగా సభకు వచ్చి మాత్రం చెప్పరు. ప్రధానమంత్రి గారు ఇంత నిర్ణయం తీసుకున్నారు. మంచిది మాట్లాడారండి, సభకు వచ్చారు. నా తర్వాత వారే కదా మాట్లాడతారు. ప్రధానమంత్రి గారు నేను దీని మీద ఒక ప్రకటన చేయదలుచుకున్నాను. సభ లేనప్పుడు నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఉత్తమమైన నిర్ణయం. దాని విషయాలు నేను చెప్తానని నిజానికి కనీసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం ఆయన చెప్పుండాల్సింది. ఆయన ఈ రోజైనా చెప్పానంటే చెప్పకపోగా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి నన్ను మాట్లాడేయడం లేదని ఆఘాయిత్యం ఏమన్నా అర్థం ఉందండి? రాహుల్ గాంధీ అంటే సరే, కానీ ప్రధానమంత్రి అంటే ఏంటంటే సభానాయకుడు. ఆయన అనుమతి లేకుండా, ఆయన సమన్వయం లేకుండా జరగదు అక్కడ. అంటే మనం నోట్స్ ని మన నోట్లు మాకు ఇచ్చేయండి అంటాం. ఇవాళ జరిగింది ఏంటి అని అంటే మనం గమనించుకుంటే డెఫిసిట్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం, ఒప్పుకుంటున్నాం, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటి అని అంటే ఎప్పుడైతే డెఫిసిట్ ఉందో ఎవరి కాలో మనం ఏం చేస్తామంటే ఉన్నాయి దాచుకుందాం అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే దాని ఫ్లోలోకి తీసుకురాం, వాడం, ఉన్న వీలైనంత వరకు వాడకుండా జాగ్రత్త ఉంచుకుందాం ఒకటి. రెండోది మళ్ళీ రేపు మనకి దొరుకుతాయో లేదో అనే ఉద్దేశంతో ఏం చేస్తాం, కావాల్సిన దానికన్నా ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు రావట్లేదు, రేపు రాకపోతే ఏం చేస్తాం, రావట్లేదని తెలిసినాక మనం స్టాక్ పెట్టుకుంటాం. సో మీరు దాన్ని వాడకంలోకి తీసుకురండి. యూ నీడ్ నాట్ బి స్కేర్డ్. అంటే మనం ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం, మీరు దాన్ని వాడుకోండి, వాడండి. కోల్పోయాక మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తే మాత్రం ఉపయోగమే ఉంది కాదండి. ఇప్పుడు డే టు డే లైఫ్ లో డెఫినెట్ గా ఇబ్బందులు ఉన్నాయి, కాదు అని అన్నట్ల. కానీ ఇవన్నీ టెంపరీ. ఇప్పుడు మీకు ఇలానే ఎప్పుడు ఉంటుంది అని మేము చెప్పట్లేదు కదా, కొంతకాలం ఉంటుంది. మీరు టైం ఇవ్వండి అనే కదా అడిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ ఫెయిలింగ్ ఇన్ దిస్, నేను కనుక ఫెయిల్ అయితే నేను ఏ శిక్షకైనా రెడీ అని చెప్పారు కదా. అంటే ఏంటి, హీఈస్ ఆయనకు ఒక బిలీఫ్ ప్లస్ ఆయనకు ఉన్న కమిట్మెంట్, దాంతోనే ఇప్పటిదాకా శాంతంగా సహనంగా ఉన్న ప్రజలంతా నిన్న ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. అంటే మొదలైంది కదా, ఎంతో కొంత వ్యతిరేకత మొదలైంది కదా ప్రత్యక్ష రూపంలో. మీరు అన్నట్టు శాంతంగానే ఉన్నారు. డెఫినెట్ గా ప్రజల్ని నిజంగానే చెప్పాలి అంటే ప్రతి ఒక్కళ్ళు బాగా సహకరించారు, సహకరిస్తున్నారు కూడా. అయితే ఎప్పుడైతే ఈ ప్రతిపక్షాలు ఎవరైతే వీటిని వ్యతిరేకిస్తున్నారో ఈ నిర్ణయం అమలు పట్ల, అంటే ఒక పక్కన దాని బానే ఉంది అని చెప్పుకుంటూ మళ్ళీ వ్యతిరేకిస్తూ అక్రోష్ దివస్ అని, భారత్ బంద్ అని పిలుపునిచ్చారో, ప్రజలు ఎప్పుడైతే స్పందన లేదో ఇంకొక విధంగా వాళ్ళని రెచ్చగొట్టాలి ఏదో ఒకటి. ఎందుకంటే ప్రజల నుంచి వస్తేనే మనకి మద్దతు, లేకపోతే లేదు. ఈ పొలిటికల్ పార్టీస్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ సచ్ వాళ్ళు ఏమి చేయలేకపోతున్నాయి. అందుకని ఎట్లా కొట్ట మేము అసలు శాంతం ఊనికే కోల్పోతాం అనే భయంతో ఇవాళ ప్రజల్ని రెచ్చగొట్టడం. ఒక నిమిషం అండి, బంగారం విషయంలో కానివ్వండి అలానే జరిగింది ప్లస్ ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఒకటి ఏమవుతుందంటే ప్రజా వ్యవస్థలో రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ పర్ఫెక్ట్ గా లేనప్పుడు రకరకాల ఆందోళన ఉంటుంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన ఇదంతా బ్రహ్మాండంగా నిరసన తెలియజేశారు అని అనుకున్న పొరపాటే. చేయకుండా మధ్యస్థంగా ఉండి లేకపోతే వాళ్ళకి అవసరమైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. భారతదేశంలో ప్రజలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం అనుకుంటాం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పోయేటప్పుడు ఎన్నికల్లో మాకు ఇది అవుతుంది అది అవుతుంది లేకపోతే డెసిషన్ తీసుకుంటాం.
భారతదేశం ఓటర్స్ ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారంటే తనకి ఎప్పుడైతే ఏ సమస్య ఎఫెక్ట్ అవుతుందో ఆ రోజు డెసిషన్ తీసుకొని మనసులో పెట్టుకొని కూర్చుంటాడు. ఈ రెండోసారి సంగతి చూస్తా అన్నట్టుగా. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఓట్, పవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్. మనం వీళ్ళందరూ ఎవరో రెచ్చగొడితే వచ్చారు లేకపోతే రెచ్చగొట్టకపోతే రారు, ఇవన్నీ వాటన్నిటిని పక్కన పడేస్తే ఈ డెసిషన్ ఇన్ని రోజులు విఫలం అవడానికి ప్రాక్టికల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో చూడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని హ్యాండిల్ చేశారు. హ్యాండిల్ చేసి చేస్తున్న క్రమంలో ఇన్ని రోజులు ఇంత సమస్య ఉండటం బాధాకరంగా ఉందని ఆయన అన్నాడంటే అంటే ఈ నెవర్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు లేవు. కానీ ఎందుకు లేకుండా పోయినాయి? మీ డెసిషన్ రాంగ్ అనేది ఒకటి. రెండోది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఒక విషయం చెప్పండి. నేను మొన్న ఇంటర్నేషనల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ లో అమెరికాలో ఎర్లింగ్టన్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి భారతదేశం మీద కామెంట్ చేశాడు. డూ యు నో మిస్టర్ జూపుడి, సో ది డిమానిటైజేషన్ మీద జరిగినటువంటి వ్యవహారంలో మీ దగ్గర నోట్స్ ప్రింట్ చేయడానికి ఇంకు లేదట కదా అన్నాడు. అంటే మనం నోట్స్ కొత్త 2000 లేదా 500, 1000 రూపాయలు కొత్త డెసిషన్ వస్తా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బట్ ఇంకు లేదు ఇవన్నీ ప్రింట్ చేయడానికి అనే తేలినప్పుడు అసలు ఇంకు ఎంత ఉంది లేదు, భారతదేశం ఎన్ని నోట్లు కావాలి, మిషనరీ ఎంత, నీ కరెన్సీ ఎంత, లేకపోతే నీ దగ్గర మ్యాన్ పవర్ ఎంత, లేకపోతే నీ మిషన్ కొన్నాడంటే ఈ సిఎన్సీ పవర్ ఎంత, ఎన్ని షిఫ్ట్లు కెపాసిటీలను నడపాలి, ఆ తర్వాత నీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ ఎంత ఉంది. ఇంకు లేదనేది ప్రపంచం దాటి మనమేమో ప్రపంచం మొత్తంలో ఉన్న డెసిషన్ నగదు రహిత నిర్ణయం ఇక్కడ చేస్తున్నాం. బయట ఏం ఆలోచిస్తున్నారంటే నాకు ఐ షాక్డ్. కెన్యా మ్యాన్ నాకు చెప్పినప్పుడు ఐ షాక్డ్ ఇట్. సో దీన్ని ఇంకు లేదా భారతదేశంలో నిజంగా ఇంకు లేకపోతే సామాన్యమైన ప్రజలు రేపు ఎన్ని నోట్లు ప్రింట్ చేసినా ఎంతవరకు చేయగలుగుతావు, క్యూలు ఎన్ని రోజులు ఉంటాయి. ఇవన్నీ విష్ణురాజు గారు చెప్పింది చాలా 100% కరెక్ట్ అండి. ఎస్, ముఖ్యమంత్రి గారు ట్యాకిల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని చాలా ప్రజల్లోకి చేతులు ఎత్తేసిన దానిలో ఇంకు లేదన్న సంగతి కొంత మెయింటెనెన్స్ అయితే అవసరం అవుతుంది. ఆ మెయింటెనెన్స్ బాధ్యతను తీసుకున్నాం. ఇట్ డజంట్ మీన్ దట్ మేము మొత్తం అందుకోసమే తీసుకున్న నిర్ణయాన్ని. ఒక చిన్న విషయం, మేడం గారు అన్నారు కదా ప్రతిపక్షాలని క్యూలలో చచ్చిపోయిన 100 మంది చనిపోవడానికి ప్రతిపక్షాల బాధ్యత కాదు. అవసరాన్ని మించి నగదు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మీరు 4000 వచ్చింది అంటే మీరు వ్యవస్థను సరిగ్గా అదుపు చేయలేదు, 100 కోట్లు కొత్త నోట్లు పట్టుబడుతున్నాయంటే అది మీ వైఫల్యం. అది ప్రభుత్వ వైఫల్యం తప్ప ప్రజల బాధ్యత కాదు. చివరిది మీరు అవినీతికి పాల్పడ్డారని పోస్ట్ ఆఫీసుల మీద బ్యాంకుల మీద ఒత్తిడి చేస్తున్నారు సరే, కానీ అహోరాత్రులు తమ అసలైన లావాదేవీలు వదిలిపెట్టి నోట్లు ఇవ్వడానికి బ్యాంకు ఉద్యోగులు కూడా 7 మంది చచ్చిపోయారు. ప్రభుత్వం కదా అవన్నీ ఆలోచించారు. గండ్ర వెంకటరమణారెడ్డి గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ నేత. వారితో మాట్లాడుకుని చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్యాక్ టు లైవ్ షో. రమణారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కీలకమైన కామెంట్స్ చేశారు. మోడీ గుట్టు నాకు తెలిసిన విషయం ఆయనకు కూడా తెలుసు, అందుకే ఆయన వణికిపోతున్నాడు, నన్ను పార్లమెంట్ లో మాట్లాడనివ్వట్లేదు, నేను మాట్లాడితే భూకంపాలు వస్తాయి, బుడగలు బద్దలవుతాయి. ఏంటి ఆయన మాట్లాడితే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నాం. ఆ గుట్టు ఏంటి మీకు ఏమైనా తెలుసా? అంటే ఈరోజు సరే ఆయన మాట్లాడేది పార్లమెంట్లో ఏం మాట్లాడుతాడో లెటర్స్, అసలు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆయన ఎవరికైనా మీకైనా రోజు అనేకంగా ఈ తీసుకున్న నిర్ణయాల్లో జరిగేటువంటి అనర్థాలు ఇబ్బందులు ఒక పక్క, ఒక నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఉండేటువంటి నడుస్తున్నటువంటి నోట్స్ ను రద్దు చేస్తూ కొత్త నోట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ వారు తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయం తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ లో మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేసి 50% మేము పట్టుకుంటు మీరు కట్టండి, 50% మీకు, 50% నాకు, మళ్ళీ ఇంకో కొంత 80% మేము పట్టుకుంటే 80%, ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్ ఇచ్చి ఈరోజు వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేశారు, ఇన్ని లక్షల కోట్లు డిపాజిట్స్ రాకుండా ఉంటే అంత నల్లధనం కింద ట్రీట్ చేస్తాము, ఇది దీనివల్ల భారతదేశంలో పేదల అకౌంట్స్ లో మేము కొంత జమ చేయొచ్చు, లేకపోతే దీన్ని వేరే రకానికి వాడుకోవచ్చు. నా పాయింట్ ఏంటంటే మోడీ వ్యక్తిగత స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటివరకు దేశంలో అత్యంత పెద్ద కుంభకోణం రాహుల్ గాంధీ. అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రముఖులకు ఈయన తీసుకునబోయేటువంటి నిర్ణయం ముందుగానే తెలుసు కాబట్టి అనేక లక్షల కోట్లు గుజరాత్ రాష్ట్రంలో ముందే డిపాజిట్స్ అయినాయి. ఆల్టర్నేట్స్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఈ దేశంలో ఉండేటువంటి సంపదను ప్రపంచంలో ఉండేటువంటి ఏదైతే ఏ స్లోగన్స్ అయితే అధికారంలోకి వచ్చిండ్రో అదే వ్యక్తులు ఈరోజు
వేరే దేశాలకు తరలించి నల్లధనాన్ని అనేది ఈ రోజు ఇప్పుడు వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నారంటారా? ఇప్పుడు అంటే వాళ్ళకి ముందే డబ్బులు తీసుకోవడమా, నేను అధికారంలోకి రావడానికి మీ సహకారం తీసుకున్నానా, మీ సహకారం తీసుకున్నా కాబట్టి మీకు ప్రయోజనం చేయడం కొరకు చేస్తాననే విషయం రేపు పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక భారతదేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి ప్రయోజనం చేసే కార్యక్రమం కానీ ఎవరికి రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తామని ఒక భారత ప్రధాని తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం జరిగిందంటే ఇది అవినీతి కంటే ఇంకా ఇంతకంటే పెద్ద అవినీతి ఏముండదు. మీరు అవినీతి చేసుకోవడానికి అవకాశం కల్పించడం కూడా ఇది ఒక పెద్ద అవినీతే. కాబట్టి అలాంటి అవినీతి చేసుకోవడానికి గుజరాత్ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ప్రధానమంత్రి కావడానికి ఏదైతే రాష్ట్రం ఉందో కేజ్రీవాల్ ఏమన్నారంటే పార్లమెంట్ లో ఎందుకు మీరు బయట పెట్టండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి పెట్టండి, లేదా ఇంకో చోట పెట్టండి అని అడిగారు. పార్లమెంట్ నడుస్తా ఉన్నది, పార్లమెంట్ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది, పార్లమెంట్ లోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ప్రతిపక్షాల పాత్ర ఏంటి? పార్లమెంట్ లో ఇలా అంశాలన్నీ కూడా లేవనెత్తాలి. కానీ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓటింగ్ విషయాన్ని అడిగారు. ఓటింగ్ ఈ ప్రభుత్వానికి సంఖ్యాబలం తక్కువ ఉందా? ఫుల్ మెజార్టీ ఉంది. మీ పార్టీతో పాటు మిమ్మల్ని సమర్థిస్తున్న పార్టీలు మీకు మీ మీద ఇష్టం లేకుండా సమర్థించేటువంటి కొంతమంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం కోalition గవర్నమెంట్ కాదు, కానీ స్టిల్ దే ఆర్ సపోర్టింగ్ ది. కేవలం రాహుల్ గాంధీకి భయపడి మాత్రమే పార్లమెంట్ లోకి వచ్చినా ఆయన మాట్లాడకుండా కాసేపు టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నారు. రాహుల్ గాంధీ అని చెప్పింది. ప్రభాకర్ గారు మీరు దీంతో ఏకీపిస్తారా? రాహుల్ గాంధీ గారు కామెంట్ 100% ఏకీపించనండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ డైనాస్టీ కార్యక్రమంలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఎక్కడ మెచ్యూరిటీ కనపడుతున్నటువంటి విషయం కనపడట్లేదు. అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాహుల్ గాంధీ గారి వాయిస్ గానీ బిహేవియర్ గానీ దెర్ ఇస్ నో మెచ్యూరిటీ అట్ ఆల్. ఎందుకంటే అభిప్రాయం కదా, ప్రజల అభిప్రాయం కూడా. నా అభిప్రాయం ఒకటే కదా, ప్రజల అభిప్రాయమే నేను చెప్తున్నాను అనుకోండి. సో ఈ రోజు పార్లమెంట్ జరుగుతుంది, దేశ ప్రజల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల, ఎట్లా మొత్తం దేశం అంతా కూడా ఈ రోజు పార్లమెంట్ జరుగుతా ఉంది. పార్లమెంట్ లో విచిత్రం, ప్రధానమంత్రి ఏమో నన్ను మాట్లాడలేదు అంటాడు, ప్రతిపక్ష నాయకుడు కూడా నన్ను మాట్లాడలేదు అంటాడు. సో ఎవరు మాట్లాడాలి? మోడీ గారు సభలో గానీ పార్లమెంట్ లో గానీ ఆర్డర్ లో లేకుండా ఉండే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు గానీ అధికార పక్షం గానీ మాట్లాడే అవకాశం లేదు. ఈ రోజు అధికార పక్షం బాధ్యత ఏంది? ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సభలో ఆర్డర్లు పెట్టాలంటే అవసరమైతే సభ ఎలా జరుగుతుంది సభ ఎలా జరుగుతుంది అందరికీ తెలుసు. ఈ రోజు అంటే ఈయన మాట్లాడితే భూకంపం వస్తుంది, మోడీ గారు వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మహాశయ నువ్వు మాట్లాడు, ఆయన వ్యక్తిగతంగా ఏ అవినీతికి పాల్పడ్డాడో, లేకపోతే ఆయన బీజేపీ పార్టీగా ఏ అవినీతికి పాల్పడ్డాడో, లేకపోతే ఆయన నిర్ణయం ఏ విధంగా తప్పైందో చెప్పాల్సిన బాధ్యత నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? పార్లమెంట్ లో ప్రజల దగ్గరికి చెప్తాడు. రాహుల్ గాంధీ గారు తప్పించుకోవడం కోసం ఏమైనా మార్గాలు ఎత్తుక్కోవచ్చేమో గానీ పార్లమెంట్ లో నీ దగ్గర సాక్ష్యం ఉండి నీ దగ్గర చెప్పండి, మీరు ఒక విషయం చెప్పండి. మాట్లాడవాళ్ళండి. ఈ నిర్ణయం వల్ల మోదీ వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారా? నేను అనుకోవటం వ్యక్తిగత అవినీతికి వ్యక్తిగత అవినీతికి పాల్పడే అవకాశం లేదు. ఒకవేళ అదే అయితే బీజేపీలోనే ఒకరు ఈ రోజు బ్రహ్మాండంగా బయటకు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళ పార్టీ పరంగా లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న థింక్ ట్యాంక్ పరంగా ఇది జరిగినటువంటి మాట వాస్తవం. బట్ ఇంప్రాక్టికల్ అని తేలిపోతా ఉంది. పాలకపక్షం విఫలమైన తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రతిపక్షం? అపోజిషన్ పార్టీ రోల్ ఏంటంటే యు బ్రింగ్, నువ్వు ప్రజల పక్షాన నీ గొంతును ఓపెన్ చేసి నువ్వు తీసుకున్నా నేను మాట్లాడితే భూకంపం వస్తుంది ఏంటి మాట్లాడకుండా ఎవడాపండి? రాహుల్ గాంధీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జూపూడి గారు కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం 3 పార్టీల్లో ప్రభుత్వంలోనే ఉన్నారు 3 సార్లు వైసీపీ ఉన్నప్పుడు తప్పితే. కాబట్టి ప్రభుత్వాల పాత్ర ఏంటి, ప్రతిపక్షం పాత్ర ఏంటి, సభలు ఎలా జరుగుతాయి వారికి పూర్తిగా తెలుసు. మొదటి విషయం లేకపోయినా మీకు కూడా తెలుసు, అన్ని లేకపోయినా మీకు బ్రహ్మాండంగా తెలుసు, అది ఉండాల్సిన అవసరం లేదు. మీరందరూ గురువులు. ప్రధాని తను ప్రకటన చేయదలుచుకుంటే అభ్యంతరం ఏమి ఉండదు కదా. నేను ఇంత ముందు చెప్పాను, సభను ప్రధాని మీద ఆరోపణ చేయడానికి స్పీకర్ దగ్గర అనుమతి తీసుకోవాలి. ఒక సభ్యుడి మీద ప్రభుత్వ మంత్రి మీద చేయాలంటే కూడా ఆరోపణ చేసిన మరుక్షణం సభలో రభస్ వచ్చేస్తుంది, ఆ సభ అయిపోతుంది. ఉన్నదే 2 రోజులు. రాహుల్ గాంధీ అవినీతికి పాల్పడ్డాడు, ఐ హ్యావ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నాడు.
వ్యక్తిగత సమాచారం ఉంది నా దగ్గర. ఆయన అయితే రాహుల్ గాంధీ మాట్లాడితేనే భూకంపం, ఎందుకంటే ఆయన చాలా రోజులు మాట్లాడలేదు కాబట్టి. తర్వాత మాట్లాడాడు, ఇంకా సమగ్రంగా మాట్లాడడానికి ప్రభుత్వం అప్పుడు రండి కమాండ్ మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి అనొచ్చు. కానీ బీజేపీ నుంచి వచ్చిన స్పందన చాలా పరిమితంగా సన్నాయి నొక్కుల్లాగా ఉంది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ యొక్క తీవ్రతతో పోలిస్తే హాస్యాస్పదం అని అదని డెస్పరేట్ గా ఇట్లా అంటున్నారు. కానీ దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని రా నువ్వు చెప్పు. ఇప్పుడు మీరు జూపూడి గారు అన్నమాట బీజేపీ అనొచ్చు, వాస్తవానికి రా ఏం చెప్తావో చెప్పని. ఇంకో మాట దాన్ని దాటేస్తున్నారు. నేను భయపడుతున్నా, దాటేస్తున్నారు. ఎందుకు దాటేస్తున్నారు అన్నది ప్రశ్న. చెప్పడానికి నేను సభ కేజ్రీవాల్ ఉన్నాడు, కేజ్రీవాల్ మమతా బెనర్జీ వాళ్ళు మోడీకి తాము ఆల్టర్నేటివ్ అన్న భాషలో వాళ్ళ పద్ధతి వేరుగా ఉంది, మిగిలిన ప్రతిపక్షాల పద్ధతి వేరుగా ఉంది. కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో ఒక ఆరోపణ చేశారు, ఏది సుబ్రతో సహారా దాని మీద తీసుకున్నప్పుడు మోడీ పేరు, మోడీ సంకేతం దాంట్లో ఉందని. ఈ విషయం ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది, సోషల్ మీడియాలో అంతా కూడా విపరీతంగా కానీ బీజేపీ దగ్గర నుంచి స్పందన లేదు. అలాగే రిలయన్స్ వాళ్ళు అంతకు ముందే 1,00,000 కోట్లతో జియో హమ్ జియో తుమ్మారో అన్నట్టుగా ఎందుకు పెట్టారు, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ఇందాక మనం అమెరికా గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి కార్పొరేట్ సంబంధాలు, ఈ 1,00,000 కోట్లు ఇట్లాంటివే ప్రశ్నార్థకం అవుతాయి. కాంగ్రెస్ మొదటిసారి చిదంబరం ఇది స్కామ్ అన్నాడు. స్కామ్ అనడానికి ఇప్పుడు బయటపడుతున్న 100 కోట్లు ఇవన్నీ చూస్తుంటే కొంతమందికి తెలుసు అనేది జరుగుతుంది. కాబట్టి మోడీ అనే తను మాట్లాడే ప్రధానమంత్రి ఏమేం చెప్తారో విమర్శలు చేయండి అని ఆహ్వానించవచ్చు. కానీ ఇక్కడ దాటేయడము, అణచేయడము, నొక్కేయడమే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రజలకు ఒకటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేకుండా దాటవేసి ఆలోచన చేస్తున్నారు. బిఫోర్ ఐ గెట్ ఇంటు దిస్ టాపిక్, రవి గారు మరి ఆయన విశ్లేషిస్తున్నారో లేకపోతే విమర్శిస్తున్నారో ఆయనకు తెలియాలి. అంటే రెండు ఉండాలి. ఇట్ కాంట్ జస్ట్ బి ఓన్లీ వన్. ఎనీవే, సెకండ్, ఇప్పుడు మనం పార్లమెంట్ విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్స్ కి ఫస్ట్, ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ ని డెఫినెట్ గా గౌరవించే పార్టీ బీజేపీ, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దాంట్లో ఉన్న ప్రతి మెంబర్ కి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరు వాళ్ళ హక్కులు కాలరాయరు. దే కెన్ టాక్ ఇన్ ద పార్లమెంట్, ఎవరు వద్దని అంటారు. వాళ్ళు చర్చ నుంచి వాళ్ళు పారిపోతున్నారు. అంతేగాని మొన్న ప్రధానమంత్రి వచ్చి పార్లమెంట్ లో కూర్చుంటే కూడా వీళ్ళు వెళ్ళి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళి నిరసన చేశారు. వీళ్ళు ఎవరిని మాట్లాడొద్దు అంటున్నారు? మాట్లాడండి, ఉన్నాయి చెప్పండి. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నారు కదా, ఆధారాలు చూపించండి. ఎవరు వద్దన్నారు? ఇవాళ పార్లమెంట్ లోనే నేను చూపించాలని లేదు కదా. మీరు సభను జరగనివ్వట్లా, మీరు డిస్కషన్ చేయండి బాబు అంటే మేము చెయ్యం అంటున్నారు. అక్కడ ప్రధానమంత్రి ఎందుకు మీరు డిస్కషన్ చేస్తారు? ప్రధానమంత్రి దానికి సమాధానం చెప్పరా? చెప్తారు. దేశంలో అందరికి జనాలకి సమాధానం చెప్పుకున్నప్పుడు పార్లమెంట్ కి వచ్చి ఎందుకు చెప్పరండి? డెఫినెట్ గా చెప్తారు. మాట్లాడండి, పార్లమెంట్ లో మీరు మాట్లాడండి. ఎందుకు చర్చ ఎందుకు జరగనివ్వట్లేదు? జరగాలి కదా. 15 రోజుల నుంచి మీరు ఎందుకు చర్చ జరగనివ్వట్లా? ఇవాళ ఆయన దగ్గర, నా దగ్గర బోల్డని ఆధారాలు ఉన్నాయి, నేను మాట్లాడితే భూకంపం వస్తా. మాట్లాడండి. ఎక్కడెక్కడ భూకంపాలు వస్తాయి, ఎక్కడెక్కడ భూకంపాలు వస్తాయో, ఎవరెవరు వణుకుతారో చూద్దాం. ఎవరు పారిపోయారు? మోడీ గారు మాట్లాడుతుంటే ఎవరండి పారిపోయింది? పార్లమెంట్ లోంచి బయటికి పారిపోయింది ఎవరు? తీసుకొచ్చి ఆ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టింది ఆయన్ని కాదా? ఎందుకు మాట్లాడతారు? అనవసరమైన మాటలు మాట్లాడి చర్చని పక్కదారి పట్టించాల్సిన అవసరం. రెండోది, నిన్న కూడా పార్లమెంట్ కి వస్తే నిన్న కూడా బయటకు వెళ్ళిపోయారు. చర్చకి వాళ్ళకి ఇష్టం లేదు చర్చించడానికి. ఆధారాలు ఉన్నాయి. ఇంకొక మాట, ఇందాక రవి గారు అన్నారు జియో గురించి మాట్లాడారు. ఇవాళ మీరు జియో ఇప్పుడు వచ్చింది దీని గురించి మాట్లాడతారు. మరి ఇదివరకు ఇదే జియో అంటే ఇదే సంస్థ రిలయన్స్ ని లాంచ్ చేసింది ఏ పీరియడ్ లో? అంటే కాంగ్రెస్ వాళ్ళు కలిపి చేసినట్ట. బిజినెస్ లో ఏ గవర్నమెంట్స్ ఏది వచ్చినా ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆరోపణలు దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన రుజువు చూపించమనండి. పేపర్స్ ఉన్నాయి అంటున్నారు కదా, ఆయన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా, చూపించమనండి. ఎవరు పట్ల ప్రెస్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఆయన చూపించాల్సిన అవసరం ఉంది. చూపించనివ్వండి. చూపించినాక మోడీ గారు సభలో కూర్చొని వినోదం తిరస్కరించాలని కోరడం లేదు.
సమగ్రమైన చర్చ జరగాలి, ఓటింగ్ తో కూడినటువంటి దాన్ని మీరు అనుమతించమని వాళ్ళు కోరుతున్నారు. మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకు వెనక్కుపోతున్నారు? ప్రధాని ప్రోయాక్టివ్ గా తనెందుకు ప్రకటన చేయడం లేదు నేను అడుగుతున్నా. ప్రతిపక్షాలు అడగడం లేదు, ఒక పౌరుడుగా నేను అడుగుతున్నా, మాకెందుకు మీరు ప్రోయాక్టివ్ గా ప్రకటన చేయడం లేదు? రాహుల్ గాంధీ అనంతకుమార్ పార్లమెంటరీ మంత్రి కమాన్ వచ్చి ఏం ఆరోపణలు చేస్తావు చేయి సభలో అనంతకుమార్ అనలేదు. డెస్పరేట్ అది ఇదని దాటేస్తున్నారు. కాబట్టి వాళ్ళని దే ఆర్ నాట్ ఫోర్త్. ఇంకొకటి అండి, పార్లమెంట్ లో ఏ మాటలు చేసినా దానికి బయట కేసులు పెట్టరు, అందుకని పార్లమెంట్ లోనే మాట్లాడతాం, ఎందుకంటే ఎవిడెన్సెస్ లేవు. అదే బయటకు వచ్చి మాట్లాడితే ఈ ఇష్యూ రేస్ చేసి రాహుల్ గాంధీ గారే క్లోజ్ చేయాలి రమణారెడ్డి గారు. మరి మాధవి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు బయట మాట్లాడితే కేసులు భయం ఇన్ని రోజులు ఎందుకు కూరుకుంటారు? ప్రధాని పైన ఎవిడెన్సెస్ ఉంటే ఆయన ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? 20 రోజులు మాట్లాడకుండా ఎందుకున్నారు? ఎప్పుడైనా సభ నడుస్తున్నప్పుడు కీలకమైనటువంటి అంశాలు ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలా, ప్రతిపక్షాల దగ్గర సమాచారం ఉంటే కూడా ఎప్పుడు బయటికి తీయాలి అప్పుడే తీస్తారు. సభలో నడుస్తున్నప్పుడే తీసుకొస్తారు. మీరు మాట్లాడినంత గట్టిగా, మీరు సమర్థించినంత గట్టిగా మీ కేంద్ర మంత్రులు అనుభవం ఉన్న వాళ్ళు సమర్థిస్తలేరు. పార్లమెంట్ ఈ రోజు పార్లమెంట్ స్టార్ట్ కాగానే రాహుల్ గాంధీ గారు నిన్న బయట మీడియా ముందు మాట్లాడినటువంటి విషయం మేము స్వాగతిస్తున్నాం. ఈ ప్రభుత్వం నేను పార్లమెంటరీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో లేదా పార్టీని నడుపుతున్నటువంటి ఒక పెద్ద నాయకుడు హోదాలో మీ దగ్గర పార్టీ నడుపుతున్నటువంటి బిహైండ్ ది కర్టన్. సో ఎవడాపేడండి నేను అడుగుతున్నా. ఈ రోజుకైనా ప్రజలు ఏం అడుగుతున్నారంటే, ఒకవేళ అయ్యా మేము ఇబ్బందులు పడతాం, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని ఎదురు చూస్తున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ కోరుతుంది, ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు టాక్ ఇన్ ద పార్లమెంట్, జస్ట్ ఓపెన్ యువర్ మౌత్. డెఫినెట్ గా ఓపెన్ చేస్తారండి. మీరు లేకపోతే వారు ఓపెన్ చేస్తాం మాట్లాడతామంటేనే మీరు సభను ఆర్డర్ లో పెట్టండి. సభలో ప్రధానమంత్రి పార్లమెంట్ దేశాలు తిరుగుతారు, మలేషియా పోతారు, సింగపూర్ పోతారు, జపాన్ పోతారు. మీకు పార్లమెంట్ మీద నిజంగా మీకు విశ్వాసం ఉంటే 1,00,00,000 కోట్ల మంది 130 కోట్ల మంది జనాభాకు సంబంధించినటువంటి ఈ రోజు భారత ప్రధాని గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడాలి అంటే 40 రోజులు లీవ్ తీసుకుని ట్రైనింగ్ తీసుకుని వచ్చి మాట్లాడాలి, లేకపోతే మాట్లాడలేదు. 45 డేస్ ట్రైనింగ్. రాహుల్ గాంధీ వాక్చాతుర్యం ఇది చర్చ కదా. రాహుల్ గాంధీ మాట్లాడడం రాకపోవచ్చు, ఆయన ఒక ఆరోపణ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ సభలో రక్షణ ఉంటుంది అనుకుంటే ఆ మాట మోడీకి ఎక్కువ వర్తిస్తుంది. సభ బయట 100 మాట్లాడుతున్న వ్యక్తి ఇంతవరకు సభలో మన్మోహన్ మించిన మౌనమునిలాగా ఉన్నాడు. రాహుల్ గాంధీ అడ్డగోలుగా ఆరోపణలు చేసే అవకాశం లేదు, ఎందుకంటే సభ అనుమతించదు. ఇంత పెద్ద అంశం మీద ప్రభుత్వం స్వాగతించి మీరు మాట్లాడండి అని మీరు పిలవచ్చు, ఆ ప్రభుత్వం పిలవలేదు. కాబట్టి ఇది ఇలాగే ప్రహసనం లాగా ఇది ముగిసిపోతుంది. కేజ్రీవాల్ మాట కూడా ఆయన ఎందుకు అసెంబ్లీలో చేశాడు? మరి ఆయన రోడ్డు మీదకి వచ్చేయచ్చు కదా. కాబట్టి ఈ పరస్పరం ఒకరిద్దరు ఉన్నారు అట్లా మాట్లాడేవాళ్ళు. అంతిమ బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేను జూపూడి గారికి చెప్పింది అదే, అంతిమ బాధ్యత సభా నిర్వహణ సభా నాయకుడి మీద, స్పీకర్ మీద, సభా వ్యవహారాల మంత్రి. ప్రధాని గారు థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ మాధవ్ గారు. సారీ, టైం అప్ అండి, టైం అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.